కృపదారని ఆ దేవుడు మనలను పిలిచినాడు. ఈరోజు నువ్వు ఎలా పట్టబడ్డను, దేవుని యొక్క నామంలో ఏ రీతిగా నువ్వు పిలువబడ్డావో అది నీకు తెలుసు. నువ్వు అనారోగ్యంతో వచ్చినావా, ఏ స్థితిలో వచ్చినావు, మరి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినావు, మరి తల్లి ద్వారా వచ్చినావా, తండ్రి ద్వారా వచ్చినావా, లేకుంటే నీకున్నటువంటి ఏదైతే మరి సమస్యను బట్టి నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినావో నాకు తెలియదు. కానీ ఎవరు ఎలాగా వచ్చినను పిలిచింది మాత్రము ఆ దేవుడు ఒక్కడే. పిలిచిన దేవుడే తానే తన యొక్క మంచి ఆత్మీయమైనటువంటి వాక్యమును దేవుడు ఈరోజు నీకు అందిస్తున్నాడు. చూద్దాం 26వ వచనం చూసినట్లయితే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎవరు సహాయం చేస్తున్నట? ఆత్మయు మన బలహీనతను బట్టి. మనము బలహీనులమే, ఇక్కడ బలవంతులేం ఎవరము కాదు. కనుక బలహీనత కలిగి ఉన్నాను కనుకనే ఆ దేవుడు మనకు సహాయం చేయడానికి తన ఆత్మను మన మధ్యలోనికి పంపిస్తున్నాడు. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనను చేయుచున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నట? నీవు అలసిపోయి నువ్వు పడుకున్న సమయంలో మరి దేవుడు ఆ యొక్క ఆత్మదేవుడు నీ పక్షమున ఉండి ఆయన చెప్పశక్యము కానీ ఉచ్చరింపుతోనూ మూలుగులతోనూ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. నీ పక్షమున దేవుని యొక్క ఆత్మ తోడుగా ఉండి నిన్ను రక్షించుట కొరకు ఆ దేవుడు తండ్రికి మొరపెడుతున్నాడు. ఆత్మదేవుడు మొరపెడుతున్నాడు. నువ్వే శ్రమలో పడిపోకుండా, ఏ బాధలో పడిపోకుండాను మన దేవుడు నీకు తోడుగా ఉండి అట్టి శ్రమల నుంచెల్లి, అట్టి కష్టముల నుంచెల్లి, మన దేవుడు దుష్టత్వము నుంచెల్లి, సమస్య నుంచెల్లి, ప్రతి ఒక్క విధమైనటువంటి మరి చెడు మార్గాల నుంచెల్లి కూడా దేవుడిని తప్పిస్తూ మంచి మార్గం నడవడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షము ఏం చేస్తున్నాడు? చెప్పశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షము ఏం చేస్తున్నట? విజ్ఞాపన చేయుచున్నాడు. అందుకన్నాడు, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. హల్లెలూయా. ఎవరైనా పరిశోధించేది దేవుడు ఒక్కడే. మన హృదయాలను పరిశోధించి మనకున్నటువంటి మరి ఆయన ఒక్కనికే మన మనస్సును ఎరిగినటువంటి దేవుడు ఆయనే. అన్నాడు, తల్లి గర్భంలో రూపం పొందముందుకే నిన్ను ఎరిగినటువంటి గొప్ప దేవుడు ఆయనే. ఎందుకనగా దేవుడి లోకంలో తన పోలికలోనే మానవుణ్ణి సృజించినాడు. స్త్రీని గాను పురుషుని గాను మరి ఆయన తన కృప ద్వారా దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించింది దేవుడు కనుకని పుట్టించిన దేవునికి మన మీద సర్వ హక్కులు ఉన్నాయి. ఈ లోకంలోనూ మన తల్లి గర్భంలో జన్మించింది మొదలుకొని ఈ లోకంలో జీవించేంత కాలము నువ్వు తల్లి గర్భంలో రాకముందుకు నిన్ను ఎరిగినటువంటి గొప్ప దేవుడు మరి యెహోవా దేవుడు. ఆ యొక్క తండ్రి మనలను ముందుగానే ఎరిగి ఉన్నాడు. అందుకంటాడు, నీవు తల్లి గర్భం రూపం పొందక ముందే నిన్ను ఎరిగినటువంటి వాడు నేనే. కనుక నీ నడక, నీ పడక, నువ్వు చేసే ప్రతి కార్యములు కూడా ఆ దేవునికి తెలుసు. అందుకే మనము ఎవరి దగ్గర మొరపెట్టాలి? దేవుని దగ్గర మాత్రమే. ఆయన మన పక్షమున తన దూతను పంపించినాడు. నువ్వు ప్రార్థన చేస్తలేవో కనుక నిన్ను ఈ లోకంలో నుంచి రక్షించుట కొరకు, ఈ లోకంలోని ఈ దుష్ట మరి మానవాళి నుంచి మరి అనేకమైనటువంటి నరక అగ్ని నుంచి నిన్ను తప్పించుట కొరకు దేవుడు ఆత్మదేవుడు తన యొక్క మరి ఆత్మను మనకు తోడుగా ఉంచి మన పక్షమున మన కొరకై మన రక్షణ నిమిత్తమై ఆత్మదేవుడు ఆ యొక్క తండ్రికి మొరపెడుతున్నాడు. హల్లెలూయా. ఆత్మదేవుడు ఆ తండ్రికి మొరపెడుతుందని చెప్పేసి దీని యొక్క వాక్యం ఈ రోజున మనకు సెలవిస్తుంది. అందుకేనడు, మనసు ఏదో ఎరుగును, ఏదైనగా మనము దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఎవరు ఈయన రక్షిస్తారు? మరి ఇక్కడ పరిశుద్ధులు మాత్రమే. ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటున్నారో వారు రక్షించుట కొరకు దేవుని చిత్త ప్రకారంగా ఎవరైతే మరి జీవిస్తున్నారో, ఎవరి చిత్తం కావాలి? దేవుని చిత్తము, లేకుంటే యాజకుని చిత్తము, లేకుంటే మనుషుల చిత్తము కాదు. ఇక్కడ ప్రభు చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ దేవుని దగ్గర మనము పరిపూర్ణమైన మనసు కావాలి. కనుక మనలో ఉండే ప్రతి పాపమంతా కడిగివేయబడాలి. పాపమంతా కూడా కడిగి వేసుకోవాలి. యథార్థమైన మనసును మనము కలిగి ఉండుట కొరకు ఆ తండ్రి పాదాలు పట్టుకొని అబ్బా తండ్రి అని మొరపెడుతూ మన పాపమునంతా విడిచిపెడుతూ మనం ఏం చేయాలట? ప్రార్థన చేసుకోవాలి. నువ్వు చిన్ననాటి తల్లి గర్భములో పుట్టింది మొదలుకొని నేటి కాలమందు వరకు కూడా
నీ మాట ద్వారా కావచ్చు, నీ చేతుల ద్వారా కావచ్చు, నువ్వేదైతే తప్పిదములు పాపములు చేస్తున్నావో అవన్నీ కడిగివేయబడ్డప్పుడే నువ్వు పరిశుద్ధునిగా మార్చబడతావు. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధునిగా మార్చబడతావు. అందుకన్నాడు, దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరు? ఆత్మదేవుడు తన ఆత్మను పంపించి ఆ యొక్క దేవుని చిత్తాను ప్రకారంగా ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటున్నారో వారు ఆ యొక్క పరిశుద్ధ జీవితం నుంచి తొలగిపోకుండా ఉండుట కొరకు ఆ యొక్క తండ్రి తన ఆత్మను పంపించి ఆ యొక్క ఆత్మ వారి పక్షమున ప్రార్థన చేస్తున్నాడు. అంటే చూడు ఎంత గొప్ప దేవుడు. అందుకే అంటాడు దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగము సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము తండ్రి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంతే చూడండి, ప్రతి మనుషులము దేవుని నమ్ముతున్న మనమందరము కూడా, నమ్మిన మనమందరం కూడా యథార్థవంతంగాను ఆ ప్రభు దగ్గర మన ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడే మన ప్రతి అక్కర్లను అవసరతలను తీర్చే దేవుడై ఉన్నాడు. కనుక నీవు ప్రభు సన్నిధిని విడిచిపెట్టి నువ్వు దూరంగా పోతే అపవాది నిన్ను పట్టుకుంటుంది. కనుక ప్రభు దగ్గర మనము యథార్థమైన మనసు కలిగి ఉండి, మరి పరిపూర్ణమైన మనసు కలిగి ఉండి ఆ తండ్రి దగ్గర మనము వేడుకునే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ లోకం వైపు చూస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? లోకం వైపు చూస్తే పడిపోతావు. దేవుని వైపు చూస్తే ఆ దేవుడు నీ లోకంలో నిలబెట్టువాడుగా ఉంటున్నాడు. కనుక నీ కష్ట నష్ట వ్యాధి బాధలన్నింటినీ కూడా తొలగించి వేసేది ఎవరు? ఆ దేవుడు ఒక్కడే, ఆ ప్రభు ఒక్కడే. కనుక ఆయనను నువ్వు చూసినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షమున తన ఆత్మను పంపించి ఆ దేవుడు నీ కొరకై ప్రార్థన చేయబోతున్నాడు. అందుకే ఈ దుష్టత్వము సమస్యల నుంచి మరి విడుదల చేయట కొరకు సర్వశక్తి యొక్క దేవుడు, సర్వ కృపానిధక దేవుడు సర్వ మానవాళ్ళని కూడా ప్రేరేపణ చేస్తున్నాడు. కానీ ఎవరు కూడా ఆ దుష్టత్వమును తొలగిపోలేక వారు లోకం వైపు లోకాశలో పడిపోతున్నారు. నిజమైనటువంటి మరి దేవుని ప్రేమను పొందుకోలేక మరి అనేక మంది మరి జారిపోతున్నట్టు వాటిని మనము చూస్తున్నాము. దేవుని వాక్యమును ఎవరైతే పరిపూర్ణంగా నమ్ముతాడో అట్టి బిడ్డలు మాత్రం ఎప్పుడు కూడా పడిపోలేరు. పరిశుద్ధ గ్రంథమును చదవడం మొదలు పెడతారో అట్టి బిడ్డలు ఎప్పుడు కూడా ఈ లోకంలో పడిపోవడానికి వీలు లేదు. ఎందుకనగా నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథం చదవడం మొదలు పెడుతున్నావో ఆ దేవుని ఆత్మనికి తోడుగా ఉంటుంది. నువ్వు చదువుతున్నావంటే నీలో పాపం లేనప్పుడే ఆ గ్రంథము చదవడానికి వీలవుతుంది. ఎందుకంటే నేను దేవుని నమ్ముకునే ముందు చూసినట్లయితే నాకు బైబిల్ చదవరాకపోయేది. ఆ ప్రభుతో మాట్లాడిన సమయంలో ఎప్పుడైతే నా పాప స్వభావమును నేను విడిచిపెట్టినప్పుడు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము చదువుట కొరకు దేవుడు నా కనులను తెరిపించాడు. నా కనులకు నా పొరలను తొలగించి వేసి ఆ యొక్క గ్రంథము చదువుట కొరకు దేవుడే నా కృపను అనుగ్రహింపచేశాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం చదువుతున్న వారందరూ కూడా దేవుని బిడలుగానే ఉంటున్నారు. కనుక మీరు ఇంకా దేవునితో మనము సహవాసం కలిగి ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను మనకు తోడుగా ఉంచి మనలను మరి మనకు కావలసినటువంటి ప్రతి అవసరతల కొరకు మన ప్రయాణంలోనూ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్ జరుగుతున్నాయి. బయటికి వెళ్ళిన వారు ఇంటికి వచ్చేది కూడా నమ్మకం లేని పరిస్థితిలో ఉంటున్నాం. కనుక మనము క్షేమంగా ఇంకా ప్రభువులో జీవించాలంటే ఆ ప్రభువు తన ఆత్మను మన కొరకు పంపించి మన పక్షమున మరి ప్రార్థన చేసే ఆత్మను దేవుడు మనకు తోడుగా ఉంచబోతున్నాడు. కనుక చూడు ఎంత గొప్ప ధన్యత. నువ్వు మరిచినను తండ్రి నిన్ను మరిచేవాడు కాదు, నువ్వు విడిచినను ఆయన నిన్ను విడవని ఎడబాయని గొప్ప దేవుడే. అందుకే తల్లి మరిచినను తండ్రి విడిచినను మరి విడువని దేవుడు మన యేసయ్య మనకుంటున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుని వాక్యం ఉంటున్న మీరందరూ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని మరి మనలో ఉన్నటువంటి పాప స్వభావమునకు తొలగించి వేసుకొని పరిశుద్ధాత్మ దేవుని వైపు మనం తిరిగి ప్రార్థన చేసుకుందాము. అట్టి దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడూ ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఈ రాత్రి వేళ అందరికీ అనుగ్రహింపచేసి మన హృదయాలను పరిశోధిస్తున్న దేవుడు, మన తలంపులకు కావలిగా ఉన్న దేవునికి మనము సమస్తమును పాపమునంతా విడిచిపెట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని ఆయన నిత్యరాజ వారసులుగా ఉందాము. అట్టి దేవుని కృప మనందరికీ తోడై ఉండి ఆ ప్రభు క్షేమంగా నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.